హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ శారీ క్రియేషన్స్. బార్డర్ డిజైన్ని ఏ విధంగా పెయింటింగ్ వేయాలో చూపిస్తాను. ఆల్రెడీ నేను పెన్సిల్ మార్కింగ్ అనేది వేశాను. ఇక్కడ నేను థిక్ గ్రీన్ కలర్ యూస్ చేస్తున్నాను. నేను యాక్రాలిక్ ఫ్యాబ్రిక్ కలర్స్ యూస్ చేస్తున్నాను. డార్క్ గ్రీన్ అయిపోయిన తర్వాత పేస్టల్ గ్రీన్ ఇక్కడ వేస్తున్నాను. దీనికోసం మనకి లైట్ గ్రీన్ ఇస్తాడు, అందులో నేను ఇంకా కొంచెం వైట్ కలర్ కలిపితే మనకి పేస్టల్ గ్రీన్ అయ్యింది. సో మనకి ఎక్కడైనా సరే 8 బేసిక్ లేదా 12 బేసిక్ కలర్స్ ఇస్తారు. మనకు కావాల్సినట్టు అవి పేస్టల్ కావాలా అంటే డిఫరెంట్ కలర్గా మారాలా, 2 కలర్స్ లేదా 3 కలర్స్ మిక్స్ చేస్తుంటే మనకి డిఫరెంట్ కలర్స్లో వస్తాయి అవి. సో నేను లైట్ గ్రీన్లో ఇంకా కొంచెం వైట్ కలిపాను. సో నాకు ఈ పేస్టల్ గ్రీన్ అనేది రెడీ అయ్యింది. సో ఆ బార్డర్కి ఇక్కడ లీవ్స్కి కొంచెం డిఫరెన్స్ చూపించడం కోసం అలా తీసుకున్నా. ఇక్కడ పింక్ అండ్ రెడ్ మిక్స్ చేశాను, కొంచెం కనకంబరం కలర్ అంటారు కదా, ఆ కలర్ రావడం కోసం. అలాగా మనకి లేని కలర్స్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. మధ్యలో ఈ థిక్ వేసానా, ఈ కలర్లోనే మళ్ళీ కొంచెం వైట్ కలర్ మిక్స్ చేస్తే మనకి సేమ్ ఈ కనకంబరంలో లైట్ షేడ్ వచ్చింది. సో ఈ విధంగా మనకు కావాల్సినవి మనమే క్రియేట్ చేసుకోవాలి. పర్టికులర్గా ఈ కలర్స్ కావాలి అని అంటే ఈచ్ కలర్ కొనుక్కోవాల్సి వస్తుంది. మనము ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మనకు కావాల్సినట్టు కలర్స్ని రెడీ చేసుకోవచ్చు. ఇలా సైడ్ పెటల్స్ వేసేసిన తర్వాత మధ్యలో ఒకసారి మళ్ళీ పింక్ కలర్తో నేను ఈ విధంగా వేస్తున్నాను. మనం సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ శారీస్కి బార్డర్స్ లాగా కానీ దుప్పటాస్కి బార్డర్స్ లాగా కానీ వేసుకోవచ్చు. ఫుల్ శారీ వచ్చి మ్యాక్సిమం 2 to 3 days పడుతుంది అంతే. మనం బయట చేయించుకొని ఎక్కువ డబ్బులు ఇవ్వడానికన్నా మనకి ఈజీగా తక్కువ కాస్ట్లో మనమే ఇంట్లో చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.